వ్యవహారం కూడా దీంతో ముడిపడి ఉంటుంది. అందుకని చాలా విషయాలు బయటకు వస్తాయి. ఎందుకు వచ్చిన గొడవ, అదేదో తేలుకుట్టిన దొంగలాగా కేవలం మందలించి వదిలేద్దామా వైపు కూడా వెళ్ళొచ్చు ప్రభుత్వాలు అలాంటి నిర్ణయాలు తీసుకుంటాయనే కాన్ఫిడెన్స్ ఉండటం వలన వీళ్ళు ఈ గేమ్స్ ఆడుతున్నారు. దాన్ని అది మీకు ఇవ్వం, ఆ అవకాశం మీకు ఇవ్వం అనేది కనుక వీళ్ళు బలంగా చెప్పగలిగితే డెఫినెట్గా వాళ్ళు లొంగుతారు. ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది రమణ దీక్షితుల వ్యవహారంలో అనే దాన్ని బట్టే ఫర్దర్గా వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. రైట్. ఇక ఎలాగో దేవాదాయ శాఖ అంశం తీసుకొచ్చారు కాబట్టి అసిస్టెంట్ కమిషనర్ ఆమె వ్యవహారంలో ఆమె కూడా ఓపెన్గా వచ్చి మాట్లాడారు. శాంతి గారు ఆవిడ అనేది ఏంటంటే వారి కులాచారం ప్రకారం సంప్రదాయం ప్రకారం విడాకులు తీసుకున్న తర్వాతే ఆవిడ ఇంకొక వివాహం చేసుకోవటమో అవన్నీ జరిగినాయి. దీన్ని హఠాత్తుగా ఫోర్ ఫ్రంట్ మీద తీసుకొచ్చి అంటే విజయసాయిరెడ్డిని ఆయన్ని బజారుకి ఈడ్చాలనే విషయం పక్కన పెడితే అనవసరంగా బదనాం అవుతున్నది ఒక పీడిత వర్గానికి చెందిన ఒక మహిళ అనే మాట కూడా వస్తుంది. పాపం ఆవిడ చెప్పుకొచ్చారు మొత్తం. అంటే రకరకాల వ్యవహారాలు ఉంటాయండి దీనిలో. ఆవిడ అధికారంలోకి ఏ హోదాలో వచ్చారు దగ్గర నుంచి పరిశోధన జరుగుతోంది. ఎవరు ఆవిడ మీద ఆరోపణలు చేస్తున్న వాళ్ళ దగ్గర సమాచారం ఉంది. అంటే మనకు ఒక సామెత ఉంది, నిప్పు లేకుండా పొగరాదు అని. అట్లా కొంత నిప్పు పోగేశారు వాళ్ళు, దాని మీద విపరీతమైన పొగేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది అర్థమవుతోంది. ఈవిడ అంటే ఒక వాచ్మ్యాన్ కూతురుగా జీవితం ప్రారంభించి ఆ స్థాయికి ఎదిగిన తర్వాత అక్కడికి అచీవ్మెంటే అది. చదువుకుంది, పరీక్షలు రాసుకుంది, నెగ్గింది, అచీవ్మెంట్ అది. ఆ ఉద్యోగంలోకి రావటం, వచ్చిన తర్వాత ఆ ఉద్యోగంలో ఆవిడకి ఈ అవినీతి మార్గానికి డ్రైవ్ చేసినటువంటి రాజు అనేటువంటి ఒక వ్యక్తి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆయన డ్రైవ్ చేశాడని, తర్వాత దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు ఆవిడ నిబంధనలకు విరుద్ధంగా లీజులకు ఇచ్చినటువంటి ఆధారాలు ఉన్నాయి. ఆనంద్ అనేటువంటి ఒక అధికారికి ఆయన ఏదో ప్రైవేటుగా ఒక కంపెనీ ఏదో నడపడానికి లీజుకి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూమి ఇచ్చిందని, ఇలాంటి ఆరోపణలు కొన్ని ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకుని మిగిలిన స్టోరీని అల్లుతున్నారు. అలాగే ఈవిడ లైజానింగ్ ఆఫీసర్గా మారారు విజయసాయిరెడ్డికి అనేది కూడా ఒక ఆరోపణ ఉంది. అంటే ఉత్తరాంధ్రలో ఎవరు ఏ చోటు నుంచి ఏ చోటుకి బదిలీ కావాలన్నా, ఎవరికి ఏదైనా ఉద్యోగం కావాలన్నా, ఏదైనా సరే ప్రభుత్వంతో ముడిపడి ఉన్నటువంటి ఏ వ్యవహారమైనా సరే విజయసాయిరెడ్డి గారి ద్వారా పరిష్కారం అయ్యే ప్రతి వ్యవహారానికి ఈవిడే అనుసంధానకర్త అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఈ చేసే క్రమంలో రకరకాల ఆధారాలు, రకరకాల ఆరోపణలు చేయించడానికి ఆల్రెడీ ఒక స్కీమ్ రెడీ అయిపోయినట్టుగా మనకు అర్థమవుతోంది. ఇప్పుడు అసలు ఇదంతా ఎజెండా మీదకి రావడానికి కారణం ఏమిటి? ఆవిడ భర్త ఇచ్చినటువంటి ఒక ప్రకటన. నేను విదేశాల్లో ఉండగా నా భార్య గర్భవతి అయింది, దాని వెనకాల ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టుగా నాకు అనుమానం అని చెప్పాడు ఆయన, మదన్ మోహన్. అయితే ఆ మదన్ మోహన్కి నేను ఆల్రెడీ డైవర్స్ ఇచ్చున్నానని చెప్తున్నారు ఆవిడ. ఆ డైవర్స్ లీగల్గా ఇంకా పూర్తి కాలేదు అనేది కూడా చెప్పింది ఆవిడ. అంటే వాళ్ళ కులాచారం ప్రకారం ఉండొచ్చు, కానీ దానికి ఏదో లీగల్ బైండ్ ఓవర్ ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో ఆ ప్రయత్నం కూడా చేస్తూ ఉండుండొచ్చు. అది ఇంకా పెండింగ్లో ఉండుండొచ్చు. దాన్ని అవకాశంగా వినియోగించుకుని ఇతను ఆవిడ మీద అవినీతి ఆరోపణలు, ఈ వ్యవహారంలో ఆవిడ చాలా కోట్ల ఆస్తి సంపాదించింది, కోట్ల ఆస్తి ఆవిడ వెనకేసింది అనే వార్తల నేపథ్యంలో తనకి 75 కోట్లు ఇవ్వాలి అని తను డిమాండ్ చేసినట్టుగా ఆవిడ నుంచి బయటకు వచ్చిన వార్త. ఆ డబ్బుల కోసం ఇదంతా గేమ్ చేస్తున్నాడు అతను, అనవసరమైన ఆరోపణలు వేస్తున్నాడు, తండ్రి లాంటి విజయసాయిరెడ్డితో నాకు రిలేషన్ అంటగడుతున్నాడు అని ఆవిడ వైపు నుంచి బయటకు వచ్చినటువంటి సమాచారం. రెండో వైపు వివాహేతర సంబంధము అనేసరికి చాలా క్యూరియాసిటీ మొదలవుతుంది ఎవరి వ్యవహారంలోనైనా. పర్టికులర్గా ఇక్కడ
ఒక పొలిటీషియన్కి అలాగే ఒక అధికారినికి మధ్య జరిగినటువంటి వ్యవహారం ఇది. కొంచెం ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి జనాలందరూ చాలా క్యూరియస్గా దీన్ని ఫాలో అవుతున్నారు. దీని మీద రకరకాల వంటకాలు వండుతున్నారు. ప్రస్తుతం అయితే ఆవిడ మీద కొంచెం సీరియస్గా ఆవిడని అడ్డుపెట్టి విజయసాయి రెడ్డిని సాధించాలనే ప్రయత్నమా? ఈరోజు ఎలాగో ఆయన బయటకు వస్తున్నాడు, పూర్తి వివరాలతో నేను మాట్లాడతాను అంటున్నాడు ఆయన వైపు నుంచి బయటకు వచ్చే నిజాలు ఏమిటనేది చూడాలి. అధికారులకి రాజకీయ నాయకులకి మధ్యలో నడిచేటువంటి అనేక లావాదేవీలు ఉంటాయండి. ఆవిడ కొన్ని సందర్భాల్లో వీళ్ళు అధికారుల్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఇది చేసేయండి పర్వాలేదు నేను చూసుకుంటాను అన్న పద్ధతిలో డ్రైవ్ చేస్తారు. వీళ్ళు కాదనలేని కండిషన్స్ కూడా ఉంటాయి. అలాగే చాలామంది అధికారులు ఇరుక్కుంటారు. ఈ పొలిటీషియన్స్ ప్రెజర్ వలన జరిగేటువంటి చాలా పనుల్లో అలా ఇరుక్కుంటారు. ఈ దేవాదాయ శాఖకి సంబంధించి లంకలపాలెం అనే ప్రాంతంలో ఆవిడ లీజుకి ఇచ్చింది. అక్కడ ఉన్నటువంటి దేవాలయానికి సంబంధించిన భూమిని ఒక ఐస్ క్రీమ్ కంపెనీకో దేనికో ఆవిడ లీజుకి ఇచ్చారు. అదొక వివాదం నడుస్తుంది. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అనేది చెప్తున్నారు. వీటన్నిటి వెనకాల ప్రభుత్వ అధికారులతో పాటు ప్రభుత్వాన్ని నడిపినటువంటి రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఇవైతే జరగవు. మన వాళ్ళు జస్ట్ ఆ అధికారి మీద ఆరోపణ వేసేస్తారు. అలా టార్గెట్ అయింది ఇప్పుడు ఈవిడ. ఈ టార్గెట్ అవ్వటము, ఈ ఆరోపణలు. కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎందుకంటే వ్యక్తిగత జీవనం వేరు, అధికారిక జీవనం వేరు. ఆమెని కాంట్రవర్సీలు లాగటం, వాళ్ళు టార్గెట్ విజయసాయి రెడ్డి అయినప్పుడు ఆమెను టార్గెట్ చేయడం అనేది కరెక్టా? టార్గెట్ చేశారు, అయిపోయింది. ఇప్పుడు ఆరోపణలు వచ్చినాయి. పర్సనల్ స్పేస్లోకి వస్తున్నారు అని చెప్పి మాట్లాడచ్చు ఆవిడ. మా పర్సనల్ వ్యవహారాలు ఎందుకు? ఇప్పుడు అవినీతి జరిగితే దాని మీద ప్రోబ్ చేయండి, తప్పే ఉంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి పొలిటీషియన్ కాదు అనుకుంటే అతను ఒక మనిషే కదా. కాకపోతే 67 సంవత్సరాలు ఉన్నాయి ఆయనకి ఇప్పుడు. అయినప్పటికీ ఆయన ఒక హ్యూమన్ బీయింగ్, ఒక యూనిట్గా తీసుకుంటే, ఆవిడని ఒక యూనిట్గా తీసుకుంటే ఇది ధార్మిక, ఆ వ్యవస్థని కాంప్లెక్స్గా తీసుకుంటే ఇంకో కలికి మూవీ. ధార్మిక కోణంలో దీన్ని జడ్జి చేసే ప్రయత్నం చేసినప్పుడే ఈ గందరగోళం వస్తుంది. అసలు ఈ మోరల్ పోలీసింగ్ ఎందుకండి? వాళ్ళు కోర్టులు ఉన్నాయి కదా, చూసుకుంటాయి కదా. అదే కోర్టుల్ని మించి ధార్మిక కోణంలో దీన్ని జడ్జి చేసేటువంటి ప్రయత్నం బయట జరిగిపోతుంది. ఈ ధార్మిక కోణంలో ఎప్పుడైతే విషయాన్ని పట్టుకొచ్చారో, ఈ మోరల్ పోలీసింగ్ అనే వ్యవహారం ఎప్పుడైతే వచ్చిందో వ్యక్తిత్వ హననం అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇప్పుడు ఆవిడ జీవితాన్ని టోటల్గా